వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జతకట్టి బరిలోకి దిగిన 3 పార్టీల కూటమి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఏం జరిగిందో దేవుడికి తెలుసు అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగింది అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకే ఒకటి చెప్పుకోను, వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఉన్నాడు పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇంకొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం చెప్తాను. ఆల్చి పారేస్తా నా కొడక డిఎస్పీ. ఇప్పుడు రోజున ఏంటంటే అతను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి అవమానానికి సమాధానం చెప్పాలి అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని పెట్టుకున్నాడు. ఈసారి మాత్రం కేవలం తనకు నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం, తన మనుషుల కోసం మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఓకే, చాలా గట్టిగా ఉంటుంది. ఖచ్చితంగా కష్టపడతాడు. ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు చూపించిన ఈ స్ఫూర్తిని, మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి. ఖచ్చితంగా చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతాయి. ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది. వైసీపీ కార్యకర్తల్లో ఉన్న నిబద్ధత ఏంటి అంటే 4 ఏళ్ళు కాదు, ఇంకో 40 ఏళ్ళు ఆగమన్నా ఆగుతారు వాళ్ళు. ఎందుకంటే జగన్ మీద వాళ్ళకున్న ప్రేమ అలాంటిది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ అంటే అభిమానికి ఒక వ్యసనం. ఏ వ్యసనాన్నైనా వదులుకుంటాడు కానీ వైసీపీ అభిమాని జగన్ అనే వ్యసనాన్ని వదులుకోడు. అలాంటి కరుడు గట్టిన జగన్ అభిమానులు వైసీపీలో ఉన్నారు.